చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై జనం స్పందన ఏంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గం గురించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ నుంచి ముత్తుముల్ల అశోక్ రెడ్డి బరిలో దిగారు. వైసీపీ నుంచి కుందూరు నాగార్జున రెడ్డి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేవలం 973 ఓట్ల మెజార్టీతో మాత్రమే విజయాన్ని సాధించారు. అది అతి స్వల్ప మెజారిటీ. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు అశోక్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. నియోజకవర్గంలో విస్తృతంగా పరిశ్రమలను స్థాపిస్తాము, తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచుతామంటూ చెప్పారు. అలాగే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతాము, దాని ద్వారా ట్రాఫిక్ జాములకు అవకాశం లేకుండా చేస్తామని చెప్పారు. రాచర్ల బస్టాండ్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక సగిలేరు వాగుకు సైడ్ వాల్ నిర్మాణం అవసరం ఉంది. ఎందుకంటే ఆ సైడ్ వాల్ నిర్మాణం లేకపోవడం వల్ల వరదలు ఎక్కువగా వస్తున్నాయి జనావాసాలకు. సో ఈ సైడ్ వాల్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. అంటే గిద్దలూరుకు వరదలు రాకుండా అడ్డుకుంటామంటూ చెప్పారు. తీగలేరు, సగిలేరు వాగులపై బ్రిడ్జీల నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. అలాగే కంబం చెరువును టూరిజం సెంటర్గా అభివృద్ధి చేస్తాము, తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచుతామంటూ చెప్పారు. శివారు గ్రామాలకు రోడ్ల నిర్మాణాన్ని చేపడతాము, బస్సు వసతి కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా తాగునీటి సమస్యను తీరుస్తాము నియోజకవర్గ ప్రజలకని చెప్పారు. గిద్దలూరులో సైడ్ డ్రైన్స్ నిర్మిస్తామంటూ హామీ ఇచ్చారు. గిద్దలూరు కంబం హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే లెదర్ పార్కును ఏర్పాటు చేయడం గురించి కూడా నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అశోక్ రెడ్డి. మరి ఇప్పటికీ గిద్దలూరు నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవి ఇప్పటికీ గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. గిద్దలూరు రైల్వే ట్రాక్తో ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రైలు వచ్చిందంటే చాలు రాచర్ల రైల్వే గేట్ దగ్గర సుమారు అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. సో ఆర్ఓబిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తూ ఉన్నాయి. ఆర్ఓబి ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల సమయంలోనూ హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి అడుగులు పడలేదు అని చెప్తున్నారు. ఇది ఒక ప్రధాన సమస్య. అలాగే బెస్తవారిపేటలో బస్టాండ్ చాలా అధ్వానంగా ఉంది. బస్టాండ్లో టాయిలెట్లు లేవు, బెంచీలు లేక ప్రయాణికులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ బస్టాండ్ గురించి కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఆ బస్టాండ్ కూడా ఇప్పుడు సమస్యగా కనిపిస్తుంది. అలాగే వెలుగొండ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి కాకపోవడం ఈ నియోజకవర్గంలో ఉన్న మరో సమస్య. 340 కోట్ల రూపాయలు కేటాయించిన పనులు చాలా నెమ్మదిగా సాగుతూ ఉన్నాయి. మరోవైపు గిద్దలూరులో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో వెలుగొండ ప్రాజెక్టు చాలా కీలకంగా మారింది. అక్కడ మంచి తాగునీటిని అందించాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 ఏళ్లుగా నిర్వహణ లేక రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్డుకు తాత్కాలికంగా ప్యాచ్ వర్కులు చేస్తూ ఉన్నారు. అయితే ప్యాచ్ వర్క్లతో కష్టం అని జనం అంటూ ఉన్నారు. పూర్తి స్థాయిలో రోడ్లను నిర్మించాలి, పూర్తి స్థాయిలో వర్క్ చేయాలని చెప్తున్నారు. సెగ్మెంట్లో డ్రైనేజీలు కూడా సరిగ్గా లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఇక కంబం చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అది ఎప్పుడు నెరవేరుతుంది అని జనం అడుగుతూ ఉన్నారు. తీగలేరు, సగిలేరు వాగులపై బ్రిడ్జిలు ఏవి ఎన్నికల సమయంలో చెప్పారు కానీ జనం అడుగుతూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. ఎమ్మెల్యే గురించి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో మనం చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. బుగ్గా గిద్దలూరు హైవే పనులపై సర్వేలు జరుగుతూ ఉండటం పాజిటివ్గా కనిపిస్తున్న అంశం. అలాగే రోడ్ల రిపేర్లు వేగంగా చేయిస్తూ ఉండటం ఒక ప్లస్ పాయింట్. రాచర్లలో జూనియర్ కాలేజ్ భవనానికి శంకుస్థాపన చేశారు. మరోవైపు రాచర్ల మండలం మేడంవారిపల్లిలో కొత్త సబ్స్టేషన్ను ప్రారంభించారు. అలాగే జల్ జీవన్ మిషన్ కింద కొన్ని పనులు చేయిస్తూ ఉన్నారు. బెస్తవారిపేట, కన్నపల్లి, కంబం, అర్ధవీడు రోడ్లు మంజూరయ్యాయి. ఇవన్నీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి? ఇవిగో నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మండలాలు, గ్రామాల సందర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఎమ్మెల్యే
గ్రామాలను మండలాలను పెద్దగా పట్టించుకోవడం లేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. క్షేత్రస్థాయి కార్యకలాపాలు తక్కువగా ఉన్నాయి అని జనం అంటూ ఉన్నారు. పెండింగ్ సమస్యలపై ఎటువంటి ముందడుగు పడడం లేదు అని జనం చెప్పుకుంటున్నమాట. మంజూరు దశలోనే అనేక కొత్త రోడ్లు ఉన్నాయి తప్ప పనులు మాత్రం ఎక్కడ మొదలు కావడం లేదు అని చెప్తున్నారు. అలాగే సోదరుడి గురించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సోదరుడు పంచాయతీలు ఎక్కువయ్యాయి అని జనం అనుకుంటూ ఉన్నారు. మద్యం, ఇసుక, రేషన్ మాఫియాలకు ఎమ్మెల్యే చెక్ పెట్టలేకపోతున్నారు అని జనం చెప్పుకుంటున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకపోవడం, ఎన్నికల్లో హామీ ఇచ్చారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి, అది చేపట్టకపోవడం ఒక మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ వేస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 17.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 27.5% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 7.5%గా ఉంది. అంటే 35% మంది జనం అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన 65% మంది నియోజకవర్గ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 25%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.5%గా ఉంది. అంటే 32% మంది ఈ నియోజకవర్గ జనం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 68% మంది ప్రజలు చంద్రబాబు పాలనకు సంతృప్తికరంగా ఓట్ చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 25% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు 30% మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. 70% మంది ఈ నియోజకవర్గ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది అంటున్నారు. బాగుంది అని 27.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 10% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 5% మంది జనం మాత్రమే చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 25% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.5%గా ఉంది. అంటే దగ్గరగా 32% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 68% మంది ప్రజలు పవన్ కళ్యాణ్ పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నారు అని అర్థమవుతుంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో చూడండి. చాలా బాగుందని 10% మంది జనం అంటున్నారు. బాగుంది అని 12.5% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 30% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 10% మంది జనం అంటూ ఉన్నారు. అంటే 40% మంది కొంత అసంతృప్తిగా ఉంటే 60% మంది గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు మంత్రి లోకేష్ పనితీరు బాగుంది అని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 12.5% మంది జనం చెప్పారు. కావు అని 35% మంది జనం అన్నారు. కావచ్చు అని 30% మంది జనం చెప్పారు. తెలియదు అని 22.5% మంది జనం అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుంది అని నమ్ముతున్న వారి సంఖ్య 22.5%గా ఉంది. కాదు అని 20% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 30% మంది జనం అంటున్నారు. తెలియదు అని 27.5% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 10% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 27.5% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 37.5% మంది జనం చెప్పారు. తెలియదు అని 25% మంది జనం అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 30% మంది జనం చెప్పారు. రాదు అని 15% మంది జనం అన్నారు. రావచ్చు అని 32.5% మంది జనం అన్నారు. తెలియదు అని 22.5% మంది జనం చెప్పారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 10% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 22.5% మంది జనం అన్నారు. తెలియదు అని 67.5% మంది జనం చెప్పారు. ఇవి గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.